కన్నుల బొంగుల ప్యాకెట్ తీసుకొచ్చి ప్యాకెట్ కత్తిరించి ఆ బొంగుల్ని ఒక చిన్న బకెట్లో నానబెట్టి తీసి బయటికి వేసుకోవడం జరుగుతుంది. ఇక దానికి కావాల్సినటువంటి ఒక బాండి పెట్టాలి, బాండి లేదా ఒక బొగండి పెట్టాలి. ఒక బొగండి పెట్టి దాంట్లో ఒక తగినంత మనం నూనె అందులో వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత దాంట్లో కొన్ని ఉల్లిపాయలు తరిగి మిరపకాయలు వేసి మరియు పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు వేస్తే ఎట్లా బాగుంటుంది అంటే మధ్య మధ్యలో తలుగుతుంటుంది, ఇది నమలడానికి అది చాలా రుచిగా అనిపిస్తుంది. పల్లీలు వేసుకుంటే ఉట్టిగా మిగిలినట్లు అనిపిస్తుంది మనకు అది. కాబట్టి అది పల్లీలు వేస్తే మధ్య మధ్యలో మనకు అది ఒక దాని ఊతం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి పల్లీలు వేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. పల్లీలు తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యంగా బాగుంటుంది. అందులో ముఖ్యంగా పల్లీలే చాలా ఇంపార్టెంట్ అందులో. ఆ విధంగా అది వేడైన తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు వేగిన తర్వాత దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని కలపాలి. కలిపి మొత్తం బాగా కలిపి వేడి అయిన తర్వాత దింపుకోవాలి. ఇక అవసరం ఉన్న వాళ్ళు వడ్డించుకునేటప్పుడు కాస్త నిమ్మకాయ పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా అందరికీ ఇష్టమైనటువంటి పదార్థం. మరి అందరూ తెలంగాణ ప్రజలకు అందరూ తెలిసిన వంటకం. ఇది చాలా ఈజీ, ఎవరైనా చేయగలరు. కాబట్టి ఇది చేసుకోవాల్సిన వంటకం ఉగ్రాణి. దీనికి మనం ఘంటసాల సుశీల అనే పేరు కూడా ఉంది. వీటికి ఘంటసాల సుశీల కాంబినేషన్ పాటలు ఎంత మంచిగా వాడతారో, ఎంత ఇనుసంప అవుతారో, ఈ ఉగ్రాణి బజ్జీలు తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఎంత తిన్నా వాటిని మనం వదలమన్నమాట. అది థ్యాంక్ యూ అందరికీ.